హాయ్ అండి. చలికాలం అంటేనే వెజిటబుల్స్ ఎక్కువ వస్తాయి కదా! ఇంక నేనైతే వెజిటబుల్ రైస్, మటర్ పన్నీర్ చేశాను. చాలా టేస్ట్‌గా కుదిరాయి. మటర్ పన్నీర్ అయితే చాలా థిక్ గ్రేవీతోటి సూపర్‌గా ఉందండి. రోటీలోకి అయితే అదిరిపోయింది. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు, ధనియాలు, హోల్ గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక 2 కాజులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ వేసి బాగా కలిపేసుకొని ఇంకా 2 టమాటాలని వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టి మగ్గించుకోవాలి. కాసేపటి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి బంద్ చేసి మనం మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడైతే పన్నీర్ బయట నుండి తెచ్చాను కాబట్టి నేను వేడి నీళ్ళతో కడిగి ఇంకా ఇప్పుడు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక గుప్పెడు పచ్చి బఠానీ వేసి ఒక గుప్పెడు ఉల్లికాడలు వేసి బాగా కలిపేసి మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి అయితే మనము పసుపు, ఉప్పు, కారం, పన్నీర్ మసాలా వేసి బాగా కలిపేసి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ అంతా వేసి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అయితే నేను ఇక్కడ వేడి వాటర్ పోసుకుంటున్నాను. మంచి గ్రేవీ వస్తుందండి. వేడి వాటర్ తోటి త్వరగా కూడా ఉడుకుతుంది. ఇంకా మళ్ళీ మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుంటే రెడీ. ఇందులో అయితే నేను కొంచెం నెయ్యి ఇంకా పైనుండి కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతే అండి, పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడైతే పులావ్ చూద్దాం. పులావ్కి అయితే మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉన్నా అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ బియ్యం నానబెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి 1 స్పూన్ నెయ్యి వేసి హోల్ గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇంకా కొన్ని పన్నీర్ ముక్కలు అయితే వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఒక కప్పు రైస్కి 1.5 కప్పు చొప్పున అయితే వాటర్ వేసి సరిపడా సాల్ట్ వేసి ఇది బాయిలింగ్కి రానివ్వాలి. ఇది బాయిల్డ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలిపేసుకోవాలి. దీన్ని అయితే లో మీడియంలో మంచిగా ఉడికించుకోవాలి. మొత్తం ఉడికిన తర్వాత ఉల్లికాడలు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రెడీ. నచ్చితే లైక్